హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎక్కడైతే చూస్తున్నారు కదా సాటర్డే మార్నింగ్ అండ్ అలాగే సండే ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మధ్యాహ్నానికి లంచ్ కోసం అయితే పప్పుచారు అయితే ప్రిపేర్ చేసేసాను అండ్ మార్నింగ్ టిఫిన్కి అయితే ఉప్మా అయితే రెడీ చేసేసి ఇక్కడ విజిల్స్ అన్ని క్లీన్ చేసేసుకున్నాను. ఇంకంత వర్క్ అయిపోయింది. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ అయితే ఒక చెమ్ముడు వాటర్ తాగేసి ఇంకా మార్నింగ్ అయితే కొంచెం లైట్గా వాక్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం వెయిట్ గెయిన్ అయినా కానీ వర్క్ చేసుకోలేకపోతున్నాం అనమాట. ఇంట్లో కొంచెం బద్ధకం అనేది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా మనము మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కొంచెం వాకింగ్ షెడ్యూల్ పెట్టుకుంటే ఏంటంటే మనకు కూడా రిలీఫ్గా ఉంటుంది. వర్క్స్ కూడా మనం ఈజీగా చేసుకోగలుగుతాం అనమాట. అందుకే ఈ విధంగా అయితే వాక్ అయితే చేస్తున్నాను. మన హెల్త్ మన చేతిలోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లేదంటే హెల్త్ మన చేయి జారిపోయిందంటే ఏమి చేయలేమన్నమాట. ఇంకా ఏ వర్క్స్ చేసుకోలేము, మన వర్క్స్ మనం కూడా చేసుకోలేము. సో అందుకే ఈ విధంగా అయితే ఇక్కడైతే వాక్ అయితే చేసేస్తున్నాను. తర్వాత ఒక 10-15 మినిట్స్ 20 మినిట్స్ అలా చేసేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మార్నింగ్ లేస్తారు కదా, లేవగానే మంచిగా ఫ్రెష్ అప్ అయిన తర్వాతకి డైలీ సూర్యుడికి నమస్కారం చేసుకోండి, హెల్త్ బాగుండాలనేసి. నిజంగా చాలా బాగుంటుందన్నమాట హెల్త్. నేను చెప్పినట్టుగా ఎవరి హెల్త్ వాళ్ళ చేతిలోనే ఉంటుందన్నట్టుగా మన హెల్త్ మన చేతిలోనే ఉంటుందన్నమాట. మనం తీసుకునే కేర్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడైతే ఇంకా మార్నింగ్ ఉప్మా చేశాను చెప్పాను కదా, అదైతే ఇంకా స్టార్ట్ చేసేసాము. నేను మా హస్బెండ్ అండ్ మా ఆడబిడ్డకు కూడా వేసేసాను. ఇక్కడ లాస్ట్ అయితే వాళ్ళ తాత రూమ్లో తింటుంది తాతతోటి. ఇక్కడైతే ఇంకా మెల్లగా తింటా ఉన్నాను. అనుకుంటున్నారా ఏంటి ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తుంది అనేసి. మనకు ఎప్పుడు రొటీన్గా దోశ ఇడ్లీ అని కాకుండా అప్పుడప్పుడు ఉప్మా కూడా తింటూ ఉంటే అన్నీ తింటున్నట్టు ఉంటుందన్నమాట. సో అందుకే ఇంకా ఈ మధ్య కొంచెం ఉప్మాలోనే రకాలు ఉంటాయి కదా, 2 టైప్స్ ఆఫ్ రకాలు ఉంటాయి. ఒక దొడ్డు రవ్వ అండ్ సన్న రవ్వ అని. నాకైతే ఎక్కువ ఎల్లో కలర్ రవ్వ అనే ఇష్టం అనమాట. అది ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ సన్న రవ్వ ఎప్పుడన్నా ఒకసారి అయితే తీసుకొచ్చుకుంటాము. ఇంకా మార్నింగ్ అయిపోయిన తర్వాతకి ఇంకా మధ్యాహ్నానికి ఎలాగో ఇంకా నేను పప్పుచారు పెట్టేశాను కాబట్టి అది మధ్యాహ్నం తినేసామో అయిపోయింది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ 5 o'clock అయితే ఇక్కడ కీర దోసకాయ అయితే తీసుకుంటున్నాను నేను. ఈ విధంగా కట్ చేసుకొని మంచిగా సాల్ట్ వేసుకున్నామంటే అది కూడా స్నాక్స్ లాగా తినేసి కొంచెం రిలీఫ్ కావచ్చు. సీరియల్ చూసుకుంటా ఈ విధంగా అయితే స్నాక్స్ అయితే తింటున్నాను. ఎక్కువ మనము ఆయిల్ డీప్ ఫ్రై చేసినవి కాకుండా ఈ విధంగా ఫ్రూట్స్ మనం ప్రిఫర్ చేస్తే కనుక హెల్త్కి చాలా మంచిది. ఎప్పుడన్నా మనకి నాలుకకి కారం తగలాలి అనిపించినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి తెచ్చుకొని స్నాక్స్ అలా తినడం బెటర్. కానీ నన్ను అడిగితే మటుకి ఎక్కువ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తింటేనే మన హెల్త్ బాగుంటుందన్నమాట. అండ్ ఇక్కడ నేను స్టెప్ జూట్ చూపిస్తున్నాను కదా, ఈ సమ్మర్లో ఎక్కువ మనము ఈ విధంగా ఈ స్టెప్ జూట్ ప్రిఫర్ చేస్తే కనుక మనకు ఉబ్బరియ్యకుండా చాలా బాగుంటుందన్నమాట. ఇది నేను ఎలా వేసుకుంటాను సెల్ఫ్గా అనేది నేను క్లిప్పింగ్ ఒకటి పెట్టాను, వీడియో స్కిప్ చేయకుండా డెఫినెట్గా చూడండి. సెల్ఫ్గా నేను ఎలా వేసుకుంటానని బ్యాక్ సైడ్ నుంచి అయితే షూట్ చేసి పెట్టాను. ఏం లేదు, ఇప్పుడు మనం నార్మల్గా అల్లుకుంటాం కదా, అది లెఫ్ట్ రైట్ నుంచి తీసుకొని అల్లుకోవడమే. కాకపోతే ఏంటంటే కొంచెం మనకి ఓపికగా ఉండాలన్నమాట. ఓపిక ఉంటే అన్నీ బాగా వచ్చేస్తాయి, హెయిర్ స్టైల్ బాగా వస్తుంది. సో ఈ విధంగా అయితే ఈ సాటర్డే రోజు అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే అని చెప్పాను కదా, నెక్స్ట్ డే అయితే నేను షూట్ చేసాను ఏంటంటే స్కిన్ కేర్. ఇంట్లో ఉన్నప్పుడు నేను స్కిన్ కేర్ అంటే స్కిన్ కేర్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందన్నమాట నా స్కిన్ కేర్. సో ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాతకి చూసారు కదా గ్లో లవ్లీ. ఇంట్లో ఉన్నప్పుడు జస్ట్ నార్మల్గా ఒక క్రీమ్ అయితే యూస్ చేస్తాను అంతే. ఎక్కడైతే మనకు పింపుల్స్ మార్క్స్ ఉంటాయో అక్కడ యూస్ చేస్తే సరిపోతుంది. ఆఫీస్కి లేదంటే బయటికి ఎక్కడికన్నా ఎండకి బయటికి వెళ్ళేటప్పుడు అయితే సన్ స్క్రీన్ యూస్ చేస్తాను, ఇది సమ్మర్ కాబట్టి. ఎనీవే బెంగళూరులో అయితే సమ్మర్ లాగా అయితే లేదు, అంటే కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి. ఓకే, ఈ విధంగా క్రీమ్ పెట్టేసి జస్ట్ స్టిక్కర్ ఓకే స్టిక్కర్ పెట్టేసి వ్యాజ్లైన్ పెడుతున్నాను. ఇది బయోలైన్.
అంతే, సింపుల్ అనమాట ఇంట్లో ఉన్నప్పుడు. దట్స్ ఇట్స్. దిస్ ఈస్ మై స్కిన్ కేర్ అండ్ హెయిర్ స్టైల్ ఎలా వేసుకుంటానో చూపిస్తాను, అది కూడా. ఓకే, చూడండి. హాయ్, ఈ వీడియోలో నేను సెల్ఫ్గా స్టెప్ హెయిర్ స్టైల్ ఎలా వేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. డెఫినెట్గా చూడండి. ఓకే, ఫస్ట్ అయితే మనము దీనికి ఫిజీ హెయిర్ లేకుండా అయితే కోమ్ చేసుకోవాలి. ఫిజీ హెయిర్ ఉంటే ఈ స్టెప్ జుట్ అనేది మనకు రాదనమాట. ఓకే, ఎవరి దిష్టి రాకిందో తెలియదు కానీ నా హెయిర్ స్టైల్ పోతుంది అనమాట, అంటే ఊడిపోతుంది. సో ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకి స్టెప్ జుట్టు వేసుకునేటప్పుడు చాలామందికి ఇక్కడి నుంచి వేసుకుంటారనమాట, కొంతమందికి ఇలా సెట్ అవ్వదు. అలాంటప్పుడు మీరు ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. అంటే హైబ్రోస్ చూడండి, ఇక్కడ హైబ్రోస్ ఉంటుంది, ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. నాకు యాక్చువల్గా అలా సెట్ కాదనమాట, అందుకు నేను హైబ్రోస్ నుంచి అయితే తీసుకుంటున్నాను. ఓకే, ఇలా తీసుకొని కోమ్తోటైనా మనం ఇక్కడ స్టెప్ తీసుకోవచ్చు, లేదంటే ఓన్లీ హెయిర్ కూడా మనం తీసుకోవచ్చు. ఇది వేసుకుంటే ఏంటంటే మనం హెయిర్ స్టైల్ వేసుకున్న తర్వాత ఈవినింగ్ వరకు అలాగే ఉంటుంది, అదొక బెనిఫిట్ అనమాట. ఇక్కడ నుంచి హ్యాండ్ తోటి తీసేసుకోవచ్చు, కోమ్ యూజ్ చేయని అవసరం లేదు. ఫీజీ హెయిర్ ఉంది అని అనుకుంటే కోమ్ యూస్ చేసుకోవచ్చు. సో దీనికంటే కూడా నేను బ్యాక్ అంటే ఇటు సైడ్ ఉండి చూపిస్తాను. ఓకే, నాది కర్లీ హెయిర్ కాబట్టి మీకు అర్థం కాకపోతుండొచ్చు, బట్ ఇట్ సైడ్ తీసుకొని దానికి ట్విస్ట్ చేసుకోవాలి. అండ్ మనం ఎలా అయితే అల్లుకుంటామో అలా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి తీసుకొని ఈ విధంగా అల్లుకుంటూ ఉండాలన్నమాట. ఇదే స్టెప్ జుట్ చాలా బాగా వస్తుంది. కర్లీ హెయిర్ వల్ల అయినా స్ట్రైట్ హెయిర్ వల్ల అయినా ఎవరైనా సరే ఈ హెయిర్ స్టైల్ అయితే వేసుకోవచ్చు, కాకపోతే మీకు ఓపిక ఉండాలన్నమాట. అండ్ అలాగే కొంతమందికి ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళకైతే హ్యాండ్స్ పెయిన్ వస్తాయి. అది స్టార్టింగ్లోనే అలా ఉంటుంది, తర్వాత పోను ఏమి ఉండదు అనమాట. బట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, స్టైలిష్గా కూడా ఉంటుంది. మీరు మ్యారేజెస్కి అయితే ఈ హెయిర్ స్టైల్ వేసుకొని జడగంటలు, సౌరము అట్లాంటివి యూజ్ చేస్తే అయితే శారీ పైకి చాలా అంటే చాలా బాగుంటుంది. అలా మాకు చాలా ఇష్టం అనమాట, నాకు కానీ మా సిస్టర్కి కానీ. బట్ ఎప్పుడైతే వేసుకోలేదు, అలా అయితే చాలా బాగుంటుంది ఆ స్టైల్. ఇంతే, చూసారు కదా స్టెప్ ఎలా వచ్చింది చూడండి. సో ఎవరైనా సరే ఈజీగా వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే స్టెప్ హోప్ మీ అందరికీ కూడా ఈ స్మాల్ మినీ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మీ ముందుకైతే నేను తీసుకొస్తాను. మన వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్, షేర్. హెయిర్ స్టైల్ అయితే ఫినిష్ అయిపోయింది. మినీ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇదన్నమాట హెయిర్ స్టైల్. ఇంకా మీరు కొంచెం పైకి రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది హెయిర్ స్టైల్. అండ్ స్ట్రైట్ హెయిర్ వరకు ఇంకా బాగుంటుంది అనమాట, ఎందుకంటే పైకి రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే హెయిర్ అంతా కూడా మంచిగా స్ట్రైట్నింగ్ చేసి సాఫ్ట్గా ఉంటుంది కదా, ఇంకా బాగుంటుంది. హెయిర్ స్టైల్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్, స్వప్న టాక్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్.